అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం వల్ల తెలంగాణ యువతకు తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దీనివల్ల యువతకు ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. భారత్కు నష్టం కలిగించేలా అమెరికా నిర్ణయాలు ఉన్నాయన్నారు. అమెరికా నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందో చెప్పాలన్నారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉండటం సమంజసం కాదన్నారు. మన భారతీయులందరికీ దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. H1B వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోటా నిర్దేశించుకుంటారు. 85,000 H1B వీసాలకు సంబంధించి దాంట్లో 100% భారతదేశానికి సంబంధించిన మన సోదరులకు సోదరిమణులకు వారు పెట్టిన పాలసీ ఏదైతే లాటరీ పద్ధతుల ద్వారా మనకే లభ్యత రావటం, దాంట్లో టెక్ టాలెంట్ కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్ కి సంబంధించిన వారు 70% పైచీలు H1 వీసా పొందుతా ఉంటారు. H1B వీసాలను పొందే దేశాల్లో మొదటి స్థానం మనది, దాని తర్వాత చైనా 70 పైచీలకు ఉంది, దాని తర్వాత చైనాదే ఉంది. ఈ ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుందా? ట్రంప్ తీసుకునే చర్యలకు సంబంధించి అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావడమా, సంప్రదింపులు చేయడమా, సమస్యను పరిష్కారం చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది.